మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు శుభములు తెలియజేయుచు ఉన్నాను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యమైన బైబిల్ నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు మనము వింటూ వస్తూ ఉన్నాం. ఈ దినమందు కూడా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుదాం. 4వ అధ్యాయము 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చదవబడిన లేఖన భాగం నిమిత్తమై తల వంచితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. కనికర సంపన్నుడవు, కృప చూపే దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మాకు ఆరోగ్యమిచ్చి ఆయుష్కాలం పొడిగించి కాపాడుచున్నటువంటి పరలోకపు తండ్రివి, నీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నాం. మేము బ్రతుకున్నామంటే కేవలము నీ కృప వల్ల మాత్రమే నాయనా. ఈ దినమందు కూడా నీ సన్నిధికి తీసుకొచ్చారు. నీ సన్నిధిలో ఈ విధంగా వాక్యం చదువుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. స్తోత్రం. నీ మాటలు బ్రతికించేవి, నిత్య జీవమునకు తీసుకుని వెళ్ళే ఈ నీ మాటలు వినువారికి మేలు క్షేమం దయచేయండి. దీనదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడుమని మాటలాడనయ్యున్న యేసుక్రీస్తు ప్రభు నామములో స్తోత్రం చెల్లించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 30వ వచనాన్ని మనము చదువుకొని ఉన్నాం. ఈ 30వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని వ్రాయబడి ఉంది. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. మనము ఆత్మను కలిగిన వాళ్ళం, అవునా? ఆత్మయే జీవింపజేస్తుంది, కానీ శరీరము కేవలం నిష్ప్రయోజనమైనది. దేవుని ఆత్మ ద్వారా మనము నడిపించబడుతున్నాం, మనం మాట్లాడుతూ ఉన్నాం, మనము బ్రతుకుచున్నాం. దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభు చెప్పిన మాటను బట్టి మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనం దుఃఖపరచకూడదు. ఒకవేళ ఎప్పుడు దుఃఖపరుస్తాం మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి? ఎప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే, మనము కోపగించుకున్నప్పుడు, లేదా మోసకరమైన దురాశలు కలిగిన వారమై ఉన్నప్పుడు, ఇతరుల సొమ్ము మీద ఆశపడినప్పుడు, ఇతర వ్యక్తుల మీద ఆశపడినప్పుడు, మనం అబద్ధాలాడినప్పుడు, దేవునికి అయిష్టకరమైనటువంటి కార్యాలు చేసినప్పుడు, దేవుడు వద్దన్న పని చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి దుఃఖపడతాడు, మనలో ఉండి బాధపడతాడు. మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు కన్నీళ్లు కారుస్తాడు. అది నీకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు ఒకవేళ. అయితే నీలో ఉన్న, లేదా నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాత్రం మర్చిపోవద్దు. నువ్వు బతకడానికి, మాట్లాడడానికి, తిరుగులాడడానికి ఆత్మ ద్వారానే సంగతి గుర్తుంచుకుందాం. ఆత్మ నడిపింపు, అవునా? ఆత్మ మాట్లాడుట. మనకై మనము తొందరపడి మాట్లాడకూడదు, ఆత్మకు అవకాశము ఇచ్చేవారుగా ఉండాలి. అందుకోసమే
మనం చెప్పుకున్నట్టుగా ఆత్మయే జీవింపజేస్తూ ఉంది. శరీరం కేవలం నిష్ప్రయోజనమైంది. ఆత్మ, శరీరము ఇది కరెంటు ఏ విధంగా, అవునా, మెయిన్, తర్వాత వచ్చేసి ప్లస్ అన్నట్టుగా ఆత్మ లేకుండా శరీరము లేదు, శరీరము లేకుండా ఆత్మ లేదు. మరణ సమయమందు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిపోతుంది. ఇదేమైనా వాక్యం చెప్తున్నమాట, దేవుని ఆత్మను, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. కొన్ని పట్టణాలు కొంతమంది దేవుని ఆత్మను దుఃఖపరిచినారు. నేను జ్ఞాపకం చేస్తూ వస్తాను. ఒకటి, యెరూషలేమును చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా ఇతర సందర్భాల్లో మరి యేసు ప్రభు దుఃఖపడినట్టుగా మనం చూస్తాము. కొన్ని వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. మనం బైబిల్ని చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనము మనం చదువుకుందాం. 23వ అధ్యాయము 37వ వచనము. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకునేనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకునవలని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి, మీరు వల్లకపోతిరి అని యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేం గురించి విలపిస్తూ ఉన్నాడు. యెరూషలేం గురించి విలపిస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూను ఉండుదానా అన్నాడు. ప్రవక్తలను చంపుతున్నారంట, తన యొద్దకు వచ్చు వారిని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. యెరూషలేం మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, దేవుడు యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేములో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు, దేవుని జనాంగం ఉంది, దేవుడు ఏర్పాటు చేశాడు. తన ప్రజలను ఇశ్రాయేలుకు ఆ దేశం ఇచ్చాడు. వీరు చెడిపోయారు ఇశ్రాయేలీలు, వారి బ్రతుకులు బాగలేవు. కాబట్టి వారి యొద్దకు ప్రవక్తలను పంపుతూ వచ్చాడు, దేవుని దాసులను పంపుతూ వచ్చినాడు. కానీ వారు వారి మాట విన్నవారు కాదు, ప్రవక్త మాట విన్నవారు కాదు, సేవకుల మాట విన్నవాళ్ళు కాదు. వారిని కొట్టుతూ, రాళ్ళతో కొట్టుతూ చంపుతూ వచ్చారంట. దావీదు యొద్దకు, దావీదు పాపం చేసినప్పుడు దావీదు యొద్దకు దేవుడు ప్రవక్తలను పంపించినాడు. విన్నాడు దావీదు. సొలొమోను దావ తప్పినప్పుడు ఏ ప్రవక్త రాలేదు. ఎందుకు రాలేదు ప్రవక్త? ఎందుకు దేవుడు పంపలేదు ప్రవక్తనంటే, ఇతని వంటి జ్ఞానం గలవాడు ప్రపంచం లేడు కాబట్టి, ఎవడు చెప్పినా వినాడు కాబట్టి, దేవుడే దిగి వచ్చి 2 సందర్భాల్లో అనుకుంటాను మాట్లాడినాడు. వినలేదు. వినకపోతే గనక ఆయన కన్నీళ్లు గారుస్తాడు, అవునా, ఆయన దుఃఖపడతాడు. ప్రభు అన్నాడు ఇట్లా, కోడి తన పిల్లలను రెక్కల కిందికి ఎలాగూ చేర్చుకుంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు, ఎన్నో సందర్భాల్లో చేర్చుకోవాలని ఉంటుంది. కానీ మీరు వల్లకపోతిరి, మీరు రాకపోతిరి, మీరు వినకపోతిరి అంటూ 38లో, ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది, ఇది మొదలుకొని ప్రభు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక, మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే మార్పు చెందకపోతే, మారు మనసు పొందకపోతే కనుక మీరు జీవితంలో నన్ను చూడలేరు అన్నట్టుగా ప్రభు మాట్లాడినాడు. ప్రియమైన వారలారా, దేవుని మాటకు మనము లోబడేవారుగా ఉండాలి, దేవుని మాట వినేవారుగా ఉండాలి. దేవుణ్ణి మనం దుఃఖపరచకుండా ఆయనను సంతోషపరిచేవారుగా ఉండాలని బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా ప్రభు మాట్లాడుతూ ఇలా చెప్పాడు,
మార్క్స్ వార్త చూడండి 3వ అధ్యాయము 5వ వచనం. మార్క్స్ వార్త 3వ అధ్యాయము 5వ వచనంలో, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో ఒక వ్యక్తి అక్కడ మనకు కనిపిస్తాడు. ఊచ చేయగలవాడు ఒకడు ఉండెను అనే మాట రాయబడింది 1వ వచనంలో. నేను చదువుతాను మీకోసమై. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగల వాడు ఒకడు ఉండెను. ఆయన సమాజ మందిరంలోకి వచ్చినాడు. సమాజము కొన్నటువంటి మందిరంలోకి వచ్చాడు ఆయన. అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు ఉన్నాడంట. ఊచ చేయి అంటే చెయ్యికి స్పర్శ ఉండదన్నమాట, అది ఊగులాడుతూనే ఉంటుంది. ఆ చేయి వల్ల తనకు ప్రయోజనం లేదు. చేయి ఉంది కానీ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి అలాంటి వ్యక్తి ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో కనిపించినాడు. దేవునికి కనిపించాడు. 2వ వచనంలో, అచ్చట వారు ఆయన మీద నేరం మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచు ఉండిరి. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్, అవునా? వాళ్ళు బాగు చేయరు, బాగు చేసేవాడిని బాగు చేయనియరు. వారు సహాయం చేయరు, సహాయం చేసేవాడిని సహాయం చేయనియరు. ఆనాడే కాదండి, ఈనాడు కూడా సమాజ మందిరంలో ఉన్నారు, అనగా చర్చిలో ఉన్నారు ఇలాంటి వాళ్ళు. వాళ్ళు ఇయ్యరు, ఇచ్చేవారిని ఇయ్యనియరు, ఆటంకపరుస్తారనమాట. కాబట్టి విశ్రాంతి దినమందు ఈయన వాడిని బాగు చేస్తాడేమో అని వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారు. వచనం 3లో ఆయన అన్నాడు, నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చేయగల వానితో చెప్పాడు. నువ్వు లేచి మధ్య నిలువు అని చెప్పినాడు. వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరకుండిరి అని ఉంది. ఏం మాట్లాడొచ్చు కదా, ఇది విశ్రాంతి దినం కదా. విశ్రాంతి దినమున నీవైనా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, దాసి అయినా, దాసుడైనా, ఎద్దులైనా, పశువులైనా ఇవేవి కూడా పని చేయకూడదు. ఆ దినమందు విశ్రాంతి దినం కాబట్టి దేవుని ఆరాధించాలా అని చెప్పొచ్చు కదా వీళ్ళు మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా, అవునా? మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా విశ్రాంతి దినమున ఏ వ్యక్తి పని చేయకూడదు. ఆ దినమందు దేవుణ్ణి వాళ్ళు ఆరాధించాల, దేవుని వాళ్ళు గణపరచాలి. అందుకోసమే దేవుడు విశ్రాంతి దినాన్ని వాళ్ళకు అనుగ్రహించాడు. దేవుడు కూడా 6 రోజులు పనిచేసి 7వ దినమందు విశ్రమించాను అని ఉంది కదా, చెప్పొచ్చు కదా అంటే వాళ్ళు ఏం చెప్పాలి, ఊరుకున్నారు అంతే. 5వ వచనంలో ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి అని ఉంది, అవునా? ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, హృదయ కాఠిన్యమునకంటే వారి గుడ్డితనమునకు అనే మాట ఉంది. వారు గుడ్డివారు అయిపోయినారు. కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు. దానికి అర్థం కదా, దుఃఖపడి అని ఉంది. దేవుడు దుఃఖపడ్డాడు, దుఃఖపరిచారు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత కోపముతో వారిని కలియజూచి నీ చేయి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. నీ చేయి చాపు అన్నాడు అంతే. అది ఊచ చేయి, దానికి స్పర్శ ఉండదు, ఏదేమో తెలియదు కానీ ఆయన అన్నాడు నీ చేయి చాపు అన్నాడు అంతే. ఆయన ధ్వని, ఆయన యొక్క మాటని అతని చేయి చాపేటట్టుగా సహాయపడింది. ప్రియమైన సోదరి సోదరులారా, హృదయ కాఠిన్యం, మనలో చాలామంది హృదయ కాఠిన్యం గలవారు ఉన్నారు. ఏమన్నా ఒక మాట అంటే అలుగుతారు, చర్చికి రారు, మానుకుంటారు. హృదయ కాఠిన్యము, నీ హృదయ కాఠిన్యమే నీవు నమ్మినటువంటి దేవుని హృదయాన్ని, దేవుని ఆత్మను దుఃఖపరుస్తుంది అన్న సంగతి మర్చిపోవాకు.
ఇంకా మనం చూస్తే బైబిల్లో ఇలా రాయబడింది చూడండి. లూకాసు వార్త 19:41లో, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనములో, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరవకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పాను. యెరూషలేము గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఇది, అవునా? ఆయన విలిపించాడు, యెరూషలేము గురించి విలిపించినాడు. ఆయన పట్టణంకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చినాడట. దేవుడే ఏడ్చినాడా? ఒక పట్టణం చూసి, యెరూషలేమును చూసి దేవుడు ఏడ్చాడా అంటే ఏడ్చాడు. ఎందుకు ఏడ్చినాడంటే, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేడలా నీకెంతో మేలు అన్నాడు. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడ్డాయి. ఇప్పుడు వినాల్సినప్పుడు వింటేనే బాగుంటుంది. చెవులు వినబడుతున్నాయి, ఏం చేయాలా? వినాలా. మాట్లాడగలుగుతావు, మాట్లాడు. చూడగలుగుతావు, చూడు. కళ్ళు పోయిన తర్వాత, నోరు పడిపోయిన తర్వాత, చెవులు వినబడుకున్నప్పుడు నేను వింటాను అంటే అది ఇంకా కుదరదు. ఇక సమయం అయిపోయింది, వినలేవు. నీకు నోరుంది కాబట్టి సువార్త ప్రకటించు. కళ్ళున్నాయి, బైబిల్ చదువు. చెవులున్నాయి, విను, గ్రహించు. అంత అయిపోయిన తర్వాత, కళ్ళు మూసుకుపోయిన తర్వాత, నోరు పడిపోయిన తర్వాత, వినికిడి లేని తర్వాత నేను చదువుతా బైబిల్ అంటే చదవలేవు. ఇతరులు చదివితే తప్ప, అయినా వినడానికి చెవులే ఉన్నాయి. మాటలు పడిపోయినాయి, లాభము లేదు. అవి నీకు మరుగు చేపడ్డాయి అన్నాడు. ఇంకా ప్రభు మాట చెప్తున్న మాట ఏంటంటే, వినండి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరకుంటివి గనుక నీ శత్రువులు నిన్ను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపేశారు. ప్రియమైన వాళ్ళారా, వినండి. దేవుడు ఎన్నో సందర్భాల్లో, ఎన్నోసార్లు నేను దర్శించాడు. నీ దగ్గరికి వచ్చాం కదా, దేవుని దాసులుగా మేము వస్తున్నాం మీ దగ్గరికి, అయినా మీరు పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు నీ ఇంటిని దర్శించినామో. నువ్వు పడిపోయినావు, జాగ్రత్త లేయి అని, నువ్వు చర్చికి రా అని దేవుడు తన దాసులను నీ యొద్దకు పంపుతూ ఉంటే నువ్వు మాత్రం ఏం పట్టించుకోవడంలే, వినడంలే. నా జీవితం నా ఇష్టమైనట్టుగా, నా బ్రతుకు నా ఇష్టమైనట్టుగా జీవిస్తున్నావు. కానీ ఒక దినం వస్తూ ఉంది, ఆ దినమందు నీవు నీ పిల్లలను నేల మట్టి కల్పించే దినం ఒకటి వస్తూ ఉంది. ఆ దినమందు విలపించిన, ఆ దినమందు కేకలేసిన, ఆ దినమందు అంగలార్చిన కానీ ఏమీ ప్రయోజనము లేదు. దాటిపోయింది, సమయం దాటిపోయింది. ఇక దేవుడు కూడా నిన్ను కాపాడాడు, దేవుడు కూడా నిన్ను రక్షించాడు. చెప్పాడు వినలే సంసోన్. చివరికి ఏమైంది తెలుసా? 2 కళ్ళు పొడి చేసినారు, తిరగలు విసురుతున్నాడు. చివరికి దాగోను మందిరంలో కట్టేశారు బలర్పించాలని. ప్రయోజనం ఉందా? చచ్చిపోయాడు. పశ్చాత్తాపడ్డాడు అనుకోండి, బతికినాడా? చనిపోయాడు. బలముందని, బలగముందని, డబ్బు ఉందని, ఆస్తి ఉందని, అంతస్తులు ఉన్నాయని, హోదా ఉందని, రంగు ఉందని ఇష్టానుసారంగా బతికితే గనక రేపొద్దున
అందమంతా పోతుంది, డబ్బంతా పోతుంది, నిన్ను పట్టించుకునే నాదుడు ఉంటాడు. జాగ్రత్త అని వాక్యం చెబుతూ ఉంది. నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలు వస్తాయి అని ప్రభు చెప్పాడు. అదే విధంగా వచ్చేసింది. యెరూషలేము మందిరాన్ని పడగొట్టేశారు, ఇప్పుడు మసీదును కట్టారు. మరలా మసీదును తొలగించాలా, మళ్ళా మందిరం కట్టాలంటే ఎంత ప్రయాసం చూడండి. ఆనాడు దేవుని మాట వింటే ఎంత బాగుండేది. గుర్తుంచుకుందాం. చివరికి ఒక మాట చూసి ముగిద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనము మనం చూడాలి. 11:35 వచనములో యేసు కన్నీళ్లు విడిచెను, యేసు కన్నీళ్లు విడిచెను అని ఉంది. లాజరు చనిపోయాడు, సమాధిలో ఉన్నాడు. మార్త మరియలు వచ్చి ప్రభు పాదాలు పట్టుకున్నారు, ఏడ్చారు, కన్నీళ్లు కార్చారు. ప్రభువా, నీవిక్కడ ఉన్నట్టే బాగుండు, నా తమ్ముడు చావకుండా బతుకు. ఆయన కన్నీళ్లు కార్చినాడు, కన్నీళ్లు కార్చాడు, కన్నీళ్లు కార్చినాడు. లాజరు బతికాడు. యేసు కన్నీళ్లు కార్వకపోతే లాజరు బతికేవాడు కాదు అని చెప్పుకోవాలి. ఇలా అనుకుందాం. ఇద్దరు అక్కగారు కన్నీళ్లు కార్చినారు. ప్రభు గుడిక ఆకాశము చూసి కన్నీళ్లు విడిచినాడు. విడిచి లాజరు బయటికి రా అన్నాడు. ఒక మనిషిని బతికించడానికి ఆయన, లేదా ఒక ఆత్మను రక్షించడానికి ఆయన కన్నీళ్లు గార్చినాడు. అలాంటి వాణి ఆత్మను నువ్వు నేను దుఃఖపరుస్తున్నామంటే ఎంత ఘోరమో చూడండి. అందుకే వాక్యం చెబుతుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, దుఃఖపరచకుడి. ఆయన దుఃఖపరచకూడదు, మనం సంతోషపరిచేవారుగా ఉండాలి. ప్రభు మనం చూసి ఆనందపడేవారుగా ఉండాలి. ప్రియమైన వారులారా, ఈ విధంగా మనము కొన్ని మాటలు చదువుకున్నాం. ఇంకా మనము ఆలోచించవలసి ఉంది. ఇది కేవలం యేసు ప్రభు నుంచి మాత్రమే చెప్పుకున్నాం. తర్వాత ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకూడదు అనే కొన్ని మాటలు మనం తర్వాత ఎపిసోడ్లో మనం చూస్తాం. జాగ్రత్తగా మనము ఎఫెసీ పత్రిక ధ్యానాలు ఖచ్చితంగా మీరు విని మేలు పొందాలని, మీ ఆత్మీయ జీవితాలు అన్వయించుకోవాలని, మీరు బాగుపడాలని ఒక ఆశతో, ఆసక్తితో కష్టపడుతున్నాం. జాగ్రత్తగా విని మేలు పొందండి. అట్టి కృప దేవుడు మనకందరికి సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుని రాయబడిన మాటను బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు యెరూషలేమును చూసి దుఃఖపడినట్టుగా దేవా మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా విశ్వాసమైన మేము కూడా పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరచకుండా మాకు సహాయం చేయండి, కృప చూపించి కనికరించండి. మీరే మాతో మాట్లాడుతున్నామని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.